అపారమైన బలం, అచంచలమైన భక్తి, ధర్మానికి ప్రతీక అయిన మహావీరుడు హనుమంతుడు. అంజనాదేవికి జన్మించిన హనుమంతుడు చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు కలవాడు. ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరాడు. అతని ధైర్యం చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయి అనేక వరాలు ప్రసాదించారు. కాలం గడిచిన తరువాత హనుమంతుడు శ్రీరాముడిని కలిశాడు. ఆ రోజు నుంచి తన జీవితం మొత్తం శ్రీరామ సేవకే అంకితం చేశాడు. సీతమ్మను వెతికే సమయంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లాలని నిర్ణయించాడు. అతను దూసుకెళ్లే వేగానికి గాలులు బలంగా వీచాయి. ఆకాశం కంపించింది. సముద్రం ఉప్పొంగింది. వినయంగా శ్రీరాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. శ్రీరాముడు త్వరలోనే వస్తారు అని ధైర్యం చెప్పాడు. తరువాత రావణుడి సైన్యాన్ని ఓడించి తన అగ్నిజ్వాలలతో లంకను దహనం చేశాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి అతని ప్రాణాలను రక్షించాడు. హనుమంతుడు కేవలం బలానికి మాత్రమే కాదు, భక్తికి, వినయానికి, నమ్మకానికి కూడా ప్రతీక.